హాయ్ ఫ్రెండ్స్, మేము కుమరవెల్లి మల్లన్న జాతరకి వెళ్ళాము. ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా పట్నాలు వేసుకున్నాము, దర్శనం ఎలా జరిగింది అన్ని క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. మెయిన్గా పట్నాలు ఎలా వేస్తారో చూపిస్తాను. నైట్ మేము కుమరవెల్లికి రీచ్ అయిపోయాము. అండ్ కుమరవెల్లిలో పద్మశాలి సత్రాలకి వెళ్ళాము. అక్కడ వాళ్ళు చెప్పిన బడ్జెట్కి ఆ రూమ్స్కి ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు, నచ్చలేదు, వద్దనుకొని అక్కడి నుంచి మేము డైరెక్ట్గా టెంపుల్ ఆపోజిట్లో రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసాము. ఎగ్జాక్ట్గా టెంపుల్ ఆపోజిట్లో చాలా బాగుంది అండ్ రీజనబుల్ బడ్జెట్ కూడా. వ్యూ కూడా చాలా బాగుంది, నచ్చింది మాకు. అండ్ నెక్స్ట్ నైట్ డిన్నర్ చేసేసి రిలాక్స్ అయిపోయాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లోనే బోనాలు చేసుకొని ఉగ్గతన్ని మేము ఏ రూమ్లో అయితే స్టే చేసామో ఆ రూమ్కే పిలిపించుకొని అక్కడే పట్నాలు వేసుకున్నాము. పట్నాలు వేసిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇది పట్నాలు ఎలా ఉంటాయో చూడండి. పార్వతమ్మ కుమార పంచముఖ సకల కోనేరుడికి సంగమాగుండు మల్లన్న కాపుల ఇళ్ళ కసిరి ఎల్లు గొల్ల ఇళ్ళ గోరుమాటరాజు దేవుడా పార్వతమ్మ పక్కల్లా పండుకున్నవా బొమ్మంత కొద్ది ఎక్కి నిలవయ్యా. మీ తల్లి నీలమ్మ, మీ తల్లి పార్వతి పర్వతం పంపింది రవయ్యా. బోనాలలో నైవేద్యం ఏదైతే చేశారో దాన్నే ప్రసాదంగా మళ్ళీ దేవుడికి సమర్పిస్తారు. ఇక్కడ ఒగ్గతను అండ్ ఎల్లో కలర్ అంటే పసుపుతో మళ్ళీ పిండితో ఏదైతే పట్నాలు వేస్తున్నారో ఆ పసుపుని బండారి అని అంటారు. దేవుడికి చాలా ఇష్టం, మల్లన్న దేవుడికి బండారి అంటే. దాని గురించి ఆయన చాలా స్ట్రగుల్ అయ్యారని స్టోరీస్ ఉంటాయి. మేము ఎందుకు ఈ పట్నాలు వేసుకుంటాము అంటే మా ఇంటి దేవుడు కుమరవెల్లి మల్లన్న కాబట్టి మేము ఏ పని చేయాలనుకున్నా, ఏవైనా మొక్కులు చెల్లించాలనుకున్నా ముందు ఇంటి దేవుడికి పూజ చేసుకున్న తర్వాతే మిగతా దేవుళ్ళ మొక్కులు చెల్లిస్తాము. అందుకని ఇక్కడ ఫస్ట్ కుమరవెల్లికి వచ్చేసి కుమరవెల్లి మల్లన్నకు పట్నాలు వేస్తున్నాము. ఈ పట్నాలు వేసిన తర్వాతే మేము సమ్మక్క సారలకు మొక్కులు చెల్లించాలి. అందుకని ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఈ మొక్కులు చెల్లించుకుంటున్నాము. జారు జారు బండ మల్లన్న కొమరెల్లి గుట్టల్లా కోడాడి కాడు 5 గుట్టల్లా అడ్డ బాగుని ఊదర గుట్టల్లా పోయాలి తాను రావయ్యా. గంగరేం చెట్టు కింద బొంగ తిరుపతి ఎంకన్నా 30 మంది సమ్మక్క సారక్క శివదిగున గోరి మాదిగున గోరి ముట్టు మల్లన్న రేణుకా ఎల్లమ్మ ఇవుడవాడ రాజన్న కొండగట్టు వంజన్న తిరుపతి ఎంకన్నా 30 మంది సమ్మక్క సారక్క. అరకలు కొరకలు ఉండాలి, ముట్టు ముచ్చగా మగారు కావాలి.
శివజీవన గోరి మాదివన గోరి ముసగాని కొడుకు ముందాలని కొడుకులు బిడ్డలు కోడి పరిగెత్తాలే. అత్తాలు వేసి అత్తాలు వేసి ఒకల పట్టాలు కొనవచ్చు. అత్తాలు వేసి పట్నాలు వేసుకున్న తర్వాత గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సండే కాబట్టి చాలా రష్ ఉంది అండ్ ఫోన్స్ కూడా వాళ్ళు అలో చేయలేదు. సో నేను అక్కడెక్కడ షూట్ చేయలేదు. మనం ఎక్కడికొచ్చినాం? దర్శనం కంప్లీట్ అయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి మార్నింగ్ బోనాలలో ఏదైతే నైవేద్యాన్ని చేసామో ఆ ప్రసాదాన్ని తినేసి కాసేపు రిలాక్స్ అయ్యి బయటకు వచ్చి చూస్తే ఒక్కసారి వ్యూ చూడండి ఎంత రష్ ఉందో. ఆఫ్టర్నూన్ 2 o'clock కూడా ఇంత రష్ ఉంది. అసలు మార్నింగ్ నుంచి రష్ తగ్గట్లేదు. ఇక దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత సమ్మక్క జాతరకి వెళ్ళడం కోసం మా వాళ్ళు బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటుంటే మా చెర్రి మాత్రం నన్ను కూర్చోబెట్టి నెయిల్ పాలిష్ పడుతున్నాడు నాకు. ఇంతటితో మా కుమ్మరవెల్లి జాతర కంప్లీట్ అయిపోయింది. బాయ్ బాయ్.